హే విన్నర్స్, మీరు మీ లైఫ్లో తొందరగా రిజల్ట్స్ రావాలనుకుంటున్నారా? తొందరగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ అనేది సింపుల్ ఒక లాక్ లాగా ఉంటుంది. ఆ లాక్లో ఉన్న నంబర్ని అదే ఆర్డర్లో పెడితే ఎవరైనా ఆ లాక్ను ఓపెన్ చేయగలరు. అది మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, అది సిటీ నుంచి అయినా సరే, విలేజ్ నుంచి అయినా సరే, ఎవరైనా సక్సెస్ పొందగలరు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్తున్న బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ మిమ్మల్ని సక్సెస్ వైపుకు 100 times ఫాస్ట్గా తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా? కానీ ప్రొడక్టివ్గా ఉంటున్నారా లేదా ఒక్కసారి ఉంచండి. ఇక్కడ బిజీగా ఉండడము, ప్రొడక్టివ్గా ఉండడం చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ట్రాక్షన్ పైన ఫోకస్ పెట్టరండి. వాళ్ళ ప్రైస్ పైన ఫోకస్ పెడతారు. వాళ్ళకి ఏం ప్రైజ్ కావాలో ఆ ప్రైస్ పైన ఫోకస్ పెడతారు. అందుకే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఫెయిలియర్ వాళ్ళు, మిగతా వాళ్ళు డిస్ట్రాక్షన్స్ పైన ఫోకస్ పెడుతుంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే, నెగిటివ్గా ఉండడం చాలా ఈజీ, బట్ పాజిటివ్గా ఉండడానికి ఎఫర్ట్స్ పెట్టాలి. పాజిటివ్గా ఉండడానికి ఎఫర్ట్స్ తీసుకోవాలి. మన మైండ్ని ప్రోగ్రామింగ్ చేయాలి. ఎందుకంటే మన బ్రెయిన్ డిఫాల్ట్ మోడ్ అనేది సర్వైవల్ మోడ్. అందరు ఇప్పుడే టైప్ చేయండి, సర్వైవల్ మోడ్లో ఉంటుంది. సర్వైవల్ మోడ్ అంటే ఏంటి? ఫియర్, డౌట్, డిస్ట్రాక్షన్స్. బట్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో, విన్నర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు కాన్షియస్గా వాళ్ళ ఫోకస్ని మార్చుతూ ఉంటారు. ఎస్, నెగిటివిటీ పైన వెళ్తుంది, ఇమ్మీడియట్గా దాన్ని మార్చుకుంటారు. పాస్ట్ ఫెయిల్యూర్స్ పైన కాదండి, మన పాస్ట్ సక్సెస్ పైన ఫోకస్ చేయాలి. మన ప్రైస్ పైన మనం ఫోకస్ చేయాలి. పాస్ట్ సక్సెస్ పైన మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో మనం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. ప్రాబ్లమ్స్ మీద కాదు, నెక్స్ట్ యాక్షన్ స్టెప్స్ పైన ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఐ నో దట్ దిస్ ప్రాబ్లమ్స్ విల్ ఇంక్రీజ్, బట్ ఇక్కడ మనం ఫోకస్ పెట్టాల్సిన సొల్యూషన్, యాక్షన్. సింపుల్ షిఫ్ట్ అండి, బట్ దీనివల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్, ఒక పవర్ఫుల్ రొటీన్ గురించి మీకు చెప్తున్నాను. ఈ రొటీన్ నేను ఫాలో చేస్తాను, ఇప్పుడే ప్రామిస్ చేయండి. ఐపీఏని టైప్ చేయండి. రోజులో ఒక 45 minutes చాలా ఇంపార్టెంట్ టైం. ఈ 45 minutes అది మార్నింగ్ కాదు, లేదా నైట్ పడుకునే ముందు, ఎప్పుడైనా సరే. యూనో, ఈ 45 minutesలో మీరు మీ మైండ్లో ఫస్ట్ ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నావు, మీ సబ్ కాన్షియస్ మైండ్లో డీప్గా ఏం స్టోర్ అయింది అనేది మనం గమనించాలి. రైట్? సో రాత్రి మొత్తం మీ మైండ్ అదే రిపీట్ చేస్తుంది. లాస్ట్ 45 minutes ఏదైతే మనం చూస్తున్నామో అదే మన మైండ్లో రిపీట్ అవుతుంది. అండ్ రాత్రి పూట మన బ్రెయిన్ 6 times ఎక్కువగా ప్రాసెస్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే పడుకునే ముందు న్యూస్ చూడొద్దు. న్యూస్ చూస్తే మనం ఏం చేస్తున్నాం? ఫియర్ని, స్ట్రెస్ని, యాంగ్జైటీని మన బ్రెయిన్కి పంపిస్తున్నాం. సో పడుకునే ముందు మనం క్లారిటీగా, కాన్ఫిడెంట్గా నా ప్రైజ్ ఏంటి, నేనేం అచీవ్ చేయాలనేది క్లియర్గా చూడాలి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు పడుకునే ముందు మీ గోల్స్ గురించి క్లియర్గా చూస్తున్నారు, మీ డ్రీమ్స్ గురించి మీరు విజువలైజ్ చేస్తున్నారు, మీ ఫ్యూచర్ని క్లియర్గా మీరు విజువలైజ్ చేస్తున్నారు, నెక్స్ట్ డే ప్లాన్ గురించి మీరు క్లియర్గా విజువలైజ్ చేస్తున్నారు, నెక్స్ట్ డే మీరు ఏం చేయాలనుకుంటారు అది క్లియర్గా విజువలైజ్ చేస్తున్నారు. అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? రాత్రంతా దానిపైన ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. రాత్రంతా ప్రోగ్రామింగ్ జరిగి అక్కడ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆల్రెడీ పని చేయడం స్టార్ట్ చేస్తుంది. రియాలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది మేనిఫెస్టింగ్ కాదండి, ఇట్ ఈస్ అ రియల్ సైన్స్. రైట్? ఈ రియల్ సైన్స్ మనం అప్లై చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈవినింగ్ మనం ప్రతిరోజు రివ్యూ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ఒక్కసారి కూర్చోవాలి అండ్ ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. రివ్యూ ఎలా చేయాలి? ఫస్ట్ టేక్ ఎ డీప్ బ్రెత్. రైట్? మీకు మీరు ఈ క్వశ్చన్ అడగాలి. ఈ క్వశ్చన్ ఏంటంటే, నేను ఈరోజు ఇంకా బెటర్గా ఏం చేయగలిగాను, ఈరోజు నేను ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుండు. రైట్? ఎనీ జడ్జ్మెంట్, నో జడ్జ్మెంట్, నథింగ్. ఇక్కడ క్రిటిసిజం కాదండి, జడ్జ్మెంట్ కాదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఏ సిచ్యువేషన్లో నేను ఎలా బిహేవ్ చేశాను. ఈరోజు నేను అన్ని సిచ్యువేషన్స్ ఒక్కసారి గమనించండి. సీన్ బై సీన్ ఒక్కసారి చూడండి. మిమ్మల్ని మీరు ఒక బెస్ట్ వర్షన్గా హ్యాండిల్ చేయవాడి చేయాలంటే నేను ఏం చేసి ఉండాల్సింది ఒక్కసారి విజువలైజ్ చేయండి. అది బెస్ట్ పర్సన్ అయితే, బెస్ట్ వర్షన్ అయితే ఎలా హ్యాండిల్ చేసేవారో. ఇది చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఇక్కడ మీరు మెటా కాగ్నిషన్ చేస్తున్నారు. అందరూ టైప్ చేయండి, మెటా కాగ్నిషన్ అంటే మీ బిహేవియర్ని మీరు చూస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ టైం అదే సిచ్యువేషన్లో మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. రైట్? వితౌట్ ఎనీ జడ్జ్మెంట్, ఇక్కడ నేను ఒక బెటర్ వర్జన్ అయితే నేను ఎలా ఉండేవాడిని. సెకండ్ ఏంటంటే, మీ ఐడియల్ డేని విజువలైజ్ చేసుకోండి పడుకునే ముందు. నెక్స్ట్ డే ఒక మూవీ లాగా చూడండి, ఒక మూవీ లాగా మీరు ఇమాజిన్ చేయండి. మీరు నెక్స్ట్ డే మీటింగ్కి వెళ్తున్నారు, చాలా స్మూత్గా మీటింగ్ జరుగుతుంది. మీరు అందరికీ కోఆపరేట్ చేస్తున్నారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్లోయింగ్ పర్ఫెక్ట్గా మీరు అనుకున్న విధంగా ఫ్లో అవుతుంది. ఈ విజువలైజేషన్ ద్వారా
మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒక పవర్ఫుల్ సిగ్నల్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీ విజన్ అంతా కూడా మీ యొక్క ప్రైస్ పైన ఉంది. ఒక బ్లూ ప్రింట్ అనేది మీ బ్రెయిన్ లో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ డే యాక్షన్స్ చాలా క్లియర్ గా ఉంటాయి, ఆటోమేటిక్గా అలైన్ అవుతూ ఉంటాయి. ఎవరికైనా మీట్ అవ్వాలి, ఏదైనా ఒక ప్రెజెంటేషన్ ఉంది, దాన్ని పర్ఫెక్ట్ గా మీరు చేయగలుగుతారు. ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాట్ అ మ్యాజిక్, దిస్ ఇస్ మెంటల్ ప్రోగ్రామింగ్. అందరూ టైప్ చేయండి MP, మెంటల్ ప్రోగ్రామింగ్. దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే సక్సెస్ కి ప్రిపేర్ అవుతున్నాము. ఫోకస్ ఎక్కడ ఉంటే ఎనర్జీ అక్కడికి ఫ్లో అవుతుంది. గుర్తుంచుకోండి, మీ ఎనర్జీ లిమిటెడ్ గా ఉంటుంది. మన ఫోకస్ ఎక్కడికి వెళ్తే మన ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఎనర్జీ ఎక్కడైతే వెళ్తుందో అక్కడ మాత్రమే రిజల్ట్స్ కనబడతాయి. అందువల్ల చూడండి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కి ఫెయిల్యూర్ పర్సన్ కి ఉన్నవి 24 అవర్సే. బట్ మీరు డిస్ట్రాక్షన్స్ పైన ఫోకస్ పెడితే డిస్ట్రాక్షన్స్ పెరుగుతుంటాయి. బట్ మీరు మీ గోల్స్ పైన ఫోకస్ పెడితే గోల్స్ అచీవ్ అవుతుంటారు, ఆపర్చునిటీస్ ని పెరుగుతుంటాయి. కరెక్ట్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో చూసినప్పుడు మోటివేషన్ వస్తుంది. బట్ దీస్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ని అప్లై చేయాలి. మీ ఫోకస్ అంతా కూడా మీ ప్రైస్ పైన ఉండాలి. సో ఈ రోజు నుంచి ఒక డిసిషన్ తీసుకోండి. రోజులో చివరి 45 మినిట్స్ పడుకునే ముందు వేస్ట్ చేయొద్దు. రైట్, ఫోన్ స్క్రాల్ చేస్తూ, అన్వాంటెడ్ న్యూస్ చూస్తూ, అన్వాంటెడ్ వీడియోస్ చూస్తూ, నెగిటివ్ కాంటెంట్ చూస్తూ మీ మైండ్ని, మీ బ్రెయిన్ని పాడు చేసుకోకండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ కూర్చోండి, ఒక్కసారి రివ్యూ చేయండి. మీ మైండ్లో రివ్యూ చేస్తూ నేను ఎలా ఉండాలి, సక్సెస్ని గుర్తుకు తెచ్చుకోండి. మీ గోల్స్ని చూడండి, మీ ఫ్యూచర్ని విజువలైజ్ చేయండి. నెక్స్ట్ డే ప్లాన్ ఏంటో క్లియర్గా చూడండి. దీనివల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నాము. క్వాంటమ్ ఫీల్డ్ని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం. స్లోగా దీనివల్ల మీ మైండ్ చేంజ్ అవుతుంది చూడండి. ఎందుకంటే మీ మైండ్లో ఆల్రెడీ కొత్త న్యూరల్ కనెక్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. మీ యాక్షన్ చేంజ్ అవుతుంది, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేసేది ఏంటి? ఐ ఆన్ ద ప్రైజ్. అందరూ టైప్ చేయండి, ఐ ఆన్ ద ప్రైజ్. డిస్ట్రాక్షన్ ఇగ్నోర్ చేయడము. చాలా మంది డిస్ట్రాక్షన్ ఇగ్నోర్ చేస్తుంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, గోల్ పైన ప్రయారిటీ చేస్తే ఆటోమేటిక్గా మనం డిస్ట్రాక్షన్ నుంచి బయటకు వస్తాం. సో నెగిటివిటీతో ఫైటింగ్ చేయకండి. నెగిటివిటీతో ఫైటింగ్ చేస్తే మనం గెలవలేము. మీ ఫోకస్ని మెయింటైన్ చేయాలంటే ఓన్లీ సక్సెస్ పైన ఫోకస్ చేయండి. రైట్, మీ గోల్ పైన ఫోకస్ చేయండి. మీ మైండ్ని ఎంత బాగా ట్రైనింగ్ ఇస్తే అది ఆటోమేటిక్గా ప్రైస్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ద డే స్టార్ట్ అవ్వగానే మీ గోల్స్ క్లియర్గా ఉంటాయి, మీ డ్రీమ్స్ క్లియర్గా ఉంటాయి, మీ విజన్ క్లియర్గా ఉంటుంది, మీ ఫోకస్ క్లియర్గా ఉంటుంది, మీ యాక్షన్స్ క్లియర్గా ఉంటాయి. రైట్, దిస్ ఇస్ నాట్ మోటివేషన్ క్లాస్. వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, మోటివేషన్ అనేది కొద్దిసేపే పనిచేస్తుంది. అది ఒక ఫ్యూయల్ లాగా ఉంటుంది, కొద్దిసేపు పనిచేస్తున్న తర్వాత ఆగిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఫ్యూయల్ ఉన్నంతసేపే మనం పనిచేయాలా? నో, అదొక సిస్టమ్ లాగా మారాలి. అదొక సిస్టమ్ లాగా మారి మనం కంటిన్యూస్గా అప్డేట్ అవుతుండాలి, మనం సక్సెస్ వైపుకు వెళ్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ అంతా కూడా కంటిన్యూస్గా మీకు ప్లాటినం మెంబర్షిప్లో దొరుకుతుంటుంది. రిలేషన్షిప్ని ఎలా బెటర్ చేసుకోవాలి, నన్ను నేను ఎలా బెటర్ చేసుకోవాలి, నా యాక్షన్స్ ఎలా బెటర్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ వీడియో చూడడం వల్ల ఓన్లీ విజువలైజేషన్, అఫర్మేషన్స్ అనుకుంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ అ వెరీ సైంటిఫిక్ ఫీల్డ్. ఇక్కడ మనం డిస్ట్రాక్షన్ని నుంచి మనం ప్రైస్ పైన ఫోకస్ పెట్టాలి. చాలా ఇన్కంప్లీట్ టాస్క్ ఉన్నాయి మన లైఫ్లో. ఆ ఇన్కంప్లీట్ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేస్తూ మనని మనం ఒక పవర్ఫుల్ పర్సన్ లాగా ఫీల్ అవ్వాలి. మన సెల్ఫ్ ఐడెంటిటీ షిఫ్ట్ అవ్వాలి. మన సెల్ఫ్ ఐడెంటిటీ షిఫ్ట్ అయినప్పుడు మన యాక్షన్ చేంజ్ అయినప్పుడు మన రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. రైట్, మన థాట్స్ చేంజ్ అయితేనే ఫీలింగ్స్ చేంజ్ అయితేనే యాక్షన్ చేంజ్ అయితేనే రిజల్ట్స్ వస్తాయి. సో రిజల్ట్స్ రావాలంటే మీరు ఇన్నాళ్ళు ఎన్ని మిస్ చేసుకున్నారో ఒక్కసారి చూడండి. ఈ రోజు నుంచి మై లైఫ్ ఈస్ ఆన్ ప్రయారిటైజింగ్ మై గోల్స్. ఎస్, నేను నా గోల్స్ని ప్రయారిటైజ్ చేసుకొని అక్కడికి వెళ్తాను అని డిసైడ్ అవ్వండి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మా టీం ఉంటుంది, కోచ్ సురేంద్ర టీం ఉంటుంది. ప్లాటినం మెంబర్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేస్తుంటారు. సో ఈ రోజే కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి డయల్ చేయండి, ప్లాటినం మెంబర్షిప్ గురించి ఎంక్వైరీ చేయండి. అండ్ 5 days రిట్రీట్కి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ మిరాకల్స్. నేను మిరాకల్స్కి రెడీగా ఉన్నాను. ఎందుకంటే 5 daysలో వచ్చిన వాళ్ళందరికీ లైఫ్లో మిరాకల్స్ జరుగుతుంటాయి. సీ యూ ఇన్ వండర్ఫుల్ మిరాకల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు చేసుకున్న ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుంది. థ్యాంక్ యూ.